రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గిందని, వ్యవసాయం అభివృద్ధి బాటలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలోని వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చి ఇతర రాష్ట్రాలను వెనక్కి నెట్టి ముందు వరుసలో ఉన్నామని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏదైనా కుటుంబంలో మంచి జరిగితేనే, నీకు మంచి జరిగింది అనుకుంటేనే నా కూటమిని అడిగిన ముఖ్యమంత్రి, అడిగిన నాయకుడు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, జగన్మోహన్ తప్ప. ఒకే ఒక్క నినాదం జగన్మోహన్ రెడ్డి గారు, రెండో నినాదం పేద గుర్తు. ఆ రెండే దయచేసి. అదే మనకి శ్రీరామ రక్ష. మన కాదు కాదు చంద్రబాబు నాయుడు వదిన వదిన గారు ఆవిడ ఇద్దరు టైప్ అయ్యారు. టైప్ ఆవిడ రాసిన ఎంతమందికి 30 మంది రాసిన పొలం ఒకరిద్దరు తప్పు చేశారంటే ఆ 30 మంది ఆఫీసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నియమించారా? సచివాలయ వ్యవస్థ అంటే అది మన బ్యాంక్ చేయదు. మన జగన్మోహన్ రెడ్డి మా మనసులో నుంచి వచ్చింది. సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ మనం కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 5 సంవత్సరాలు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర 5 సంవత్సరాలు చేశారు. మరి కిరణ్ కుమార్ దగ్గర 2 సంవత్సరాలు చేశారు. రోసయ్య దగ్గర 1 సంవత్సరం చేశారు. మళ్ళీ రాజశేఖర దగ్గర 6.5 సంవత్సరాలు చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మళ్ళీ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర సెక్రటరీ చేస్తారు, పిఎస్ చేస్తారు, మా దగ్గర చేస్తారు. మరి వీళ్ళందరూ వాళ్ళందరినీ తీసేయాలంటే మరి ఎవరిని పెట్టి ఎలక్షన్ చేయాలంటే భారతదేశ రిజర్వ్ మేనేజర్ ఉంటారు కదా, లేకపోతే వీళ్ళు హెరిటేజ్ మేనేజర్ వాళ్ళని తెచ్చి పెట్టి ఎలక్షన్. వాళ్ళ ఉద్దేశం అది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతదేశకి హెరిటేజ్ కప్పు చెప్పేసి ఎలక్షన్ జరిపించాలి. ఒకవేళ వాళ్ళకి జరిపించినా అక్కడ ఊళ్ళో తప్పు చేస్తే ఈ తీసుకొట్టేస్తారు. ఆ కూర్చొని రాగే ఆఫీసర్ని జనం ఎందుకంటే తప్పు చేసి తప్పుకుంటాడు. ఎన్నికల్లో ఎంత టెన్షన్గా ఉంటుంది మనకి. ప్రతి ఊర్లో ఎన్నికల్లో ఏ చిన్న తప్పు జరిగినా ఎవరు ఊరుకోరు.